అస్సలాముఅలైకుం. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజుమ్ ఛానల్. ఈరోజు మనము లెమన్ రైస్ చేసుకుందాము. ఏమేం పదార్థాలు కావాలో చూద్దాం రండి. లెమన్ రైస్కి రైస్, 2 లెమన్స్, కాజు, తాలింపు గింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్, సాల్ట్, పసుపు. దీని తర్వాత ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాము. చూడండి నాన్న, మనము లెమన్ అలా జ్యూస్గా తీసుకున్నాం కదా, దీనిలో సాల్ట్ వేద్దాము. సాల్ట్ నేను ఇందాక అసలు వేయలేదు నాన్న, అందుకని చెప్పేసి సాల్ట్ దీంట్లో వేస్తున్నాను. సాల్ట్ సరిపోయిద్దో లేదో చూసుకొని మళ్ళీ కొంచెంగా వేసుకుందాము, ఎందుకంటే ఇందాక వేయలేదు కదా మనం. దీనిలో ఉప్పు సరిపడనంత ఉండాలి, ఉంటేనే టేస్ట్ వచ్చింది. చూస్తున్నారు కదా. మళ్ళీ ఇంకా దీనిలో మనము ఏం చేస్తాము, కొంచెంగా పసుపు వేద్దాము. పసుపు వేసి కలుపుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత తాలింపులో కూడా వేసుకుందాము, ఏం కాదు. ఇలా చక్కగా కలుపు తిప్పుకుంటే పసుపు అంతా ఇలా ఎల్లో కలర్ వచ్చేసింది. రైస్ కొద్దిగానే వేసుకుందాము, అంత హెవీగా పసుపు వేసుకొని పచ్చగా ఉండాల్సిన అవసరం లేదు. టేస్ట్ బాగుంటే చాలు. చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా వేసుకున్నాం కదా, మళ్ళీ తాలింపులో కొద్దిగా వేస్తాము, సరిపోయింది. చూస్తున్నారు కదా. ఇలా 2 కాయలకి చాలా జ్యూస్ వచ్చింది నాన్న. ఇలా కలుపుకుంటే సరిపోయింది, తొందరగా అయిపోద్ది. మంచి టిఫిను. దీనిలో ఏంటంటే మనకు లెమన్ ఉంది కాబట్టి సి విటమిన్స్ పుష్కలంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇంత 5 నిమిషాలు పని చూస్తున్నారు కదా. ఇలా అయిపోయింది. ఇంకా మనము తాలింపు తీసుకుందాము. చూడండి అన్న, ఎంత చక్కగా అలా తాలింపు వేగుతుంది. దీనిలో మనం ఏమేమి వేసాము, తాలింపు గింజలు, కాజు వేసాము. ఇంకా దాని తర్వాత కొంచెంగా పసుపు వేసుకుందాము. కొంచెం పసుపు వేసుకుందాము. చూడండి, అలా కొద్దిగా వేగితే చాలు, ఏం లేదు, అయిపోయింది. అలా పచ్చిమిరపకాయలు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి, ఎందుకంటే అవి తగిలి మన మొహం మీదనే పడతాయి. జాగ్రత్త, ఫేస్కి మళ్ళీ ఇదైద్ది అన్నమాట. చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి. చూడండి, అలా తాలింపు తీసుకొచ్చి చూడండి ఇలా అయిపోయింది. తాలింపు చూస్తున్నారు కదా. దీన్ని తీసి రైస్లో కలుపుకోవటమే. చూడండి, కాజుతో లెమన్ రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది నాన్న. చాలా కమ్మగా ఉంటుంది. హెల్త్ఫుల్ రైస్ అన్నమాట. లెమన్ కదా, లెమన్లో మనకు సి విటమిన్స్ పుష్కలంగా దొరికింది. ఇది చలికాలం కదా, మనం వేరేగా జ్యూస్లో అలా తీసుకోలేము. లెమన్ని ఇలా వాడుకుందాము, ఓకేనా. ఇలా వాడుకుందాము. లెమన్ రైస్ రెడీ. చూస్తున్నారు కదా నాన్న, చక్కగా కుదిరింది. చాలా ఎమ్మిగాను ఉంది. హెల్త్ఫుల్ లెమన్ రైస్ చాలా టేస్ట్గా ఉంది నాన్న. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నాన్న. థ్యాంక్ ఫర్ వాచింగ్. ఎంతటి హెల్తీ ఫుడ్డో చూడండి. అల్లా హాఫీజ్.